నీ వాణి శివ బాబా మది మదికి వినిపించెదము. అంధకార జగతిలో అంధకార జగతిలో జ్ఞాన జ్యోతిని వెలిగించెదము. నీ వాణి శివ బాబా మది మదికి వినిపించెదము. మానవ చరితం మహిమాన్వితము, మానవుడౌగా దైవ సమానం. విశ్వమంత నిన్ను గుర్తించెదరు, నీ దివ్య గుణములే కీర్తించెదరు. జ్ఞాన సాగరుని అమృత వర్షం, జ్ఞాన సాగరుని అమృత వర్షం విశ్వమంతా కురిపించెదము. నీ వాణి శివ బాబా మది మదికి వినిపించెదము. నీ వాక్కున పారే జ్ఞానధార సర్వజనులకు శుభకరము. సుఖమయమౌగా ఈ లోకం, అద్భుత ప్రేమే ఎల్లరి మది నుండు. మదిలో నిన్నే తలచినంతనే, మదిలో నిన్నే తలచినంతనే జన్మ జన్మల కర్మ భారము నశించు. నీ వాణి శివ బాబా మది మదికి వినిపించెదము. నీ వాణి శివ బాబా మది మదికి వినిపించెదము. అంధకార జగతిలో అంధకార జగతిలో జ్ఞాన జ్యోతిని వెలిగించెదము. నీ వాణి శివ బాబా మది మదికి వినిపించెదము. మది మదికి వినిపించెదము. మది మదికి వినిపించెదము. ఓం శాంతి. మధురమైన పిల్లలు, మీ హృదయంలో సంతోషపు భజంత్రీలు మోగాలి. ఎందుకంటే అనంతమైన తండ్రి మీకు అనంతమైన వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చారు. మాయా మనుషులను ఏ భ్రమలో భ్రమింప చేసిన కారణంగా వారు స్వర్గానికి వెళ్ళే పురుషార్థము చేయలేరు. చివరి సమయంలో మాయ ప్రదర్శన ఏదైతే ఉందో 100 సంవత్సరాలలో విమానాలు మొదలైనవి ఏవైతే కనిపెట్టినారో వాటిని చూస్తూ మనుషులు స్వర్గం ఇక్కడే ఉంది అనని భావిస్తూ ఉన్నారు. ధనం ఉంది, మెహళ్ళు ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి, మాకైతే ఇక్కడే స్వర్గం ఉందని అనేస్తారు. ఇవన్నీ మాయా సుఖాలు. ఇవి భ్రమింపచేస్తాయి. ఆ కారణంగానే వారు స్వర్గంలోకి వెళ్ళేందుకు పురుషార్థం చెయ్యరు. పాట మాతా ఓ మాత తుమ్హో భాగ్య విధాత. ఓం శాంతి. ఎవరైతే
ఒకప్పుడు ఉండి వెళ్తారో వారి మహిమనే గానం చేయబడుతుందని పిల్లలకు అర్థం చేయించబడింది. భారత్వాసీలకు ఇది తెలియదు. విద్వాంసులు, పండితులు మొదలైన వారికి కూడా ఇది తెలియదు. జగదాంబ అంటే జగత్తులోని మనుషులను రచించే అంబ. ఎవరైతే జగదాంబ అని అంటారో తాను ఇప్పుడు పిల్లల సన్ముఖంలో కూర్చుంది. అది కూడా మీకు ఇప్పుడు తెలుసు. భక్తి మార్గంలో నామమాత్రంగా గానం చేస్తారు. కానీ ఇప్పుడు పిల్లలు మీకు జ్ఞానం లభించింది, జగదాంబ పరిచయము లభించింది. జగదాంబ పేరుతో కూడా రకరకాల చిత్రాలను తయారు చేస్తారు. నిజానికి ఉన్న జగదాంబ ఒక్కటే. తననే కాళీ అంటారు, సరస్వతి అంటారు, దుర్గా అంటారు. ఇలా అనేక పేర్లతో పెట్టడం వల్ల మనుషులు తికమక పడుతూ ఉన్నారు. కాళీ కలకత్తా వాలి అని కూడా అంటారు. కానీ నిజానికి అటువంటి చిత్రం ఏది ఉండదు. అవన్నీ భక్తి మార్గపు సామాగ్రులే అని బాబా చెప్తారు. ఎప్పటి నుండి అయితే భక్తి ప్రారంభం అవుతుందో అప్పటి నుండి రావణ రాజ్యం కూడా ప్రారంభమవుతుంది. రావణుడు ఎవరో, రాముడు ఎవరో మనుషులెవ్వరికీ తెలియదు. ఇది అనంతమైన కథ. రావణ రాజ్యం పూర్తి అయ్యి మళ్ళీ రామరాజ్యం ప్రారంభమవుతుందని ఇప్పుడు పిల్లలకు మీకు తెలుసు. రాముడు తప్పకుండా సుఖాన్ని ఇచ్చేవారుగా ఉంటారు. రావణుడు తప్పకుండా దుఃఖాన్ని ఇచ్చేవాడిగా ఉంటాడు. భారతదేశంలో రావణ రాజ్యం ఉంది కాబట్టే దీనిని శోకవాటిక అని అంటారు. మీరందరూ ఈ సమయంలో రావణ రాజ్యంలో ఉన్నారు. బాబా అర్థం చేయించారు. ముఖ్యమైనది భారతదేశ విషయమే. రావణ రాజ్యంలో మీరు భ్రష్టాచారులుగా అయిపోయారు. రాముడు అంటే అనంతమైన తండ్రి సుఖాన్ని ఇస్తాడు. ఈ సమయంలో మనుషులు అందరూ ఆసురీ మతం పైన ఉన్నారు. అంతేకాని 10 తలల రావణుడు లేడు. ఇది పంచవికారాల మతము. దీనినే రావణ మతము అని అంటారు. శివబాబా మతము శ్రీమతము. ఇప్పుడు ఇది ఆసురీ సాంప్రదాయం కదా. ఇది అనంతమైన విషయము. శ్రీమతం ద్వారా 21 జన్మల సుఖాన్ని పొందుతారు. ఆసురీ మతం ద్వారా మీరు 63 జన్మల దుఃఖాన్ని పొందారు. రావణుడు అతిపెద్ద శత్రువు అని అతన్ని తగలబెడుతూ ఉంటారని మీకు తెలుసు. చివరిది రావణుణ్ణి తగలబెట్టడం తాము ఎప్పటి నుంచి మానేస్తారో అర్థమే చేసుకోరు. రావణుణ్ణి తగలబెట్టడం పరంపరగా కొనసాగుతూ వస్తుంది అని అంటారు. దిష్టి బొమ్మను తయారు చేసి తగలబెడుతూ ఉంటారు. తప్పకుండా ఈ రావణుడే అందరికీ దుఃఖాన్ని ఇచ్చాడు, విశేషంగా భారతదేశానికి. కావున రావణుడు పెద్ద శత్రువు అయినట్లే కదా. ఈ అనంతమైన శత్రువుని గురించి ఎవరికీ తెలియదు. అనంతమైన తండ్రి వచ్చి అనంతమైన సుఖాన్ని ఇస్తారు. ఇటువంటి సహజమైన విషయాన్ని గురించి కూడా విద్వాంసులు, పండితులు మొదలైన వారికి తెలియదు. మనము అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలని పిల్లలు మీకు తెలుసు. కానీ మళ్ళీ గడి గడి మీరు తండ్రిని మర్చిపోతారు. భక్తి మార్గంలో మీరు ఏ తండ్రి దయ చూపించండి, మెర్సీ ఆన్ మీ అని పిలుస్తారు. నేను దయను చూపిస్తూనే ఉంటాను. ఏ భావనతో అయితే దేవతల్ని పూజిస్తూ ఉంటారో ఆయా భావనలకు అల్పకాలిక సుఖాన్ని తప్పకుండా ఇస్తారు అని బాబా అంటారు. ఇంకెవ్వరూ ఇలా సుఖాన్ని ఇవ్వలేరు. బాబా సుఖదాత. భక్తి మార్గంలో ఇచ్చేవాళ్ళు కూడా బాబానే అయినారు. భగవంతుడైన తండ్రి ఇది ఇచ్చాడు అని అంటారు కదా. మరి అలాంటప్పుడు ఈ ధనం ఫలానా సాధువు ఇచ్చాడు అని ఎందుకంటారు? సుఖాన్ని ఇచ్చేవాడు ఒక్క తండ్రియే కదా. హే భగవంతుడా, నా దుఃఖాలు దూరం చెయ్యి అని కూడా గానం చేస్తారు. మళ్ళీ ఫలానా సాధువు మా దుఃఖాన్ని దూరం చేశాడు, కొడుకును ఇచ్చాడు అని ఎందుకంటారు? అతడి కృప ద్వారా సుఖం లభించింది అని భావిస్తారు. వ్యాపారంలో లాభం కలిగితే గురు కృప ద్వారా లభించింది అని భావిస్తారు. నష్టం కలిగితే
గురువు అకృప చూపించాడు అని ఎప్పుడూ అనరు కదా. పాపం భక్తులు అర్థం చేసుకోకుండా నోటికి ఏది వస్తే అది అంటూ ఉంటారు. ఏదైతే వింటారో దానిని అనుసరిస్తూ ఉంటారు. ఇది కూడా డ్రామానే. ఇప్పుడు బాబా వచ్చి మనల్ని తన వాళ్ళుగా చేసుకుంటారు. బాబాపై ప్రీతిని ఉంచటంలో కూడా మాయా ఎన్నో విఘ్నాలను కలిగిస్తుంది. ఒక్కసారిగా మొహం తిప్పేస్తుంది. 21 జన్మల సుఖాన్ని ఇచ్చే తండ్రిని వదిలింపచేస్తుంది. భక్తి మార్గంలో మరియు జ్ఞాన మార్గంలో రాత్రి పగలు ఉన్న తేడా ఉంది. బాబా అర్థం చేయిస్తారు. భక్తి చేస్తూ చేస్తూ ఎప్పుడు నిరుపేదలుగా అయిపోతారో అప్పుడు మళ్ళీ బాబా వచ్చి జ్ఞానాన్ని ఇచ్చి మనల్ని 21 జన్మల వరకు సంపన్నంగా చేస్తారు. మీరు భక్తిని జన్మ జన్మాంతరాలుగా చేస్తూ వచ్చారు. అల్పకాలికమైన సుఖం లభిస్తుంది. దుఃఖమైతే ఎంతో ఉంది కదా. మీరు పోగొట్టుకున్న రాజ్యం ఏదైతే ఉందో దాన్ని ఇచ్చేందుకు బాబా వచ్చారు. ఇది అనంతమైన విషయం కదా. ఇంకే విషయం లేదు. లక్ష్మీనారాయణలు మొదలైన వారు నిర్వికారి దేవతలుగా ఉండేవారు. వారి మహిళలో ఎన్నో వజ్ర వైడూర్యాలు ఉంటారు. మీరు ముందు ముందు ఎన్నో చూస్తారు. ఎంతగా సమీపంగా వస్తూ ఉంటారో అంతగా స్వర్గ దృశ్యాలను చూస్తూ ఉంటారు. ఎంతో పెద్ద పెద్ద దర్బారులు ఉంటాయి. కిటికీలపై బంగారపు వజ్ర వైడూర్యాలతో ఎంతో చక్కటి అలంకరణ ఉంటుంది. ఇప్పుడు ఇక ఈ రాత్రి పూర్తి అయ్యి పగలు ప్రారంభం కాబోతూ ఉన్నది. ఏ వైకుంఠమైతే మీరు దివ్య దృష్టితో చూస్తారో దాన్ని ప్రత్యక్షంగా తప్పకుండా చూస్తారు. ఏ వినాశనమైన అయితే మీరు దివ్య దృష్టితో చూశారో దాన్ని మళ్ళీ ప్రత్యక్షంగా చూస్తారు. మీ లోపల సంతోషపు భజంత్రీలు మోగుతూ ఉండాలి. మనం అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటూ ఉన్నాము. ఈ చిత్రాలు ఖచ్చితమైనవేమీ కావు. వాటన్నింటినీ మీరు దివ్య దృష్టి ద్వారా చూస్తారు. అక్కడికి వెళ్ళి రాసలీల మొదలైనవి చేస్తారు. ఎన్ని చిత్రాలు మొదలైనవి తయారు చేసేవారో బాబా దివ్య దృష్టితో ఏవైతే చూపించారో అవన్నీ తప్పకుండా ప్రత్యక్షంగా జరుగుతాయి. ఈ చీచీ ప్రపంచం అంతమైపోతుందని మీకు తెలుసు. శ్రీమతంపై మీ స్వరాధ్యాన్ని తీసుకునే పురుషార్థంలో మీరు ఇక్కడ కూర్చున్నారు. ఆ భక్తి మార్గం ఎక్కడ? ఈ జ్ఞాన మార్గం ఎక్కడ? ఇక్కడ భక్తి పరిస్థితి ఎలా తయారైందో చూడండి. తినడానికి అన్నం లేదు, కానీ పెద్ద పెద్ద ప్లాన్లను తయారు చేస్తారు. ఇంకా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. వారి ప్లాన్ ఎలా ఉందో మరియు మీ ప్లాన్ ఎలా ఉందో చూడండి. ఈ విషయాలు ఏ శాస్త్రంలోనూ లేవు. రామాయణము మొదలైన వాటిలో ఎన్నో కథలను వ్రాసేశారు, కానీ నిజానికి అలా లేదు. రావణుణ్ణి మళ్ళీ ప్రతి సంవత్సరం ఎందుకు తగలబెడతారు? రావణుణ్ణి తగలబెడితే మరి అతడు అంతమైపోవాలి కదా. భక్తి మార్గపు సంపాదన ఎలా ఉందో మరి జ్ఞాన మార్గపు సంపాదన ఎలా ఉందో చూడండి. బాబా పూర్తిగా బండారాన్ని నింపేస్తారు. అందులోనే శ్రమ ఉన్నది. పవిత్రంగా తప్పకుండా ఉండవలసి ఉంటుంది. అమృతాన్ని వదిలి విషాన్ని ఎందుకు తాగాలి అని కూడా గానం చేస్తారు. అమృతం అన్న పేరుతో అమృత్సర్ అనే ఒక సరస్సు కూడా తయారు చేశారు. మానస సరోవరం అనే పేరుతో కూడా ఒక సరస్సుని తయారు చేశారు. మానస సరోవరం అన్న పదము అర్థంను కూడా అర్థం చేసుకోరు. మానస సరోవరం అంటే జ్ఞానసాగరుడు నిరాకార పరంపిత పరమాత్మ మనుష్య శరీరంలో వచ్చి ఈ జ్ఞానాన్ని వినిపిస్తూ ఉన్నారు. మనుషులు కథలు మొదలైన వాటిని ఎన్నో తయారు చేశారు. సర్వశాస్త్రమై శిరోమణి గీత అని అంటారు. మళ్ళీ అందులో కృష్ణ ఉవాచ అని వ్రాసేశారు. మళ్ళీ కృష్ణుణ్ణి గురించి కూడా ఎన్ని విషయాలు వ్రాసేశారు. సర్పము కాటేసినట్లుగా, కృష్ణుడు స్త్రీలను ఎత్తుకుపోయినట్లుగా
ఎన్నో అసత్యమైన కళంకాలను మోపారు. ఇప్పుడు మీరు అర్థం చేయించవచ్చు. కృష్ణుని విషయం ఏమీ లేదు. బ్రహ్మ ద్వారా పరంపిత పరమాత్మ సర్వవేద శాస్త్రాల గ్రంథాల సారాన్ని కూర్చొని అర్థం చేయిస్తారు. నెంబర్ 1 శ్రీమద్ భగవద్గీత. భారత్వాసులు ధర్మశాస్త్రం ఒక్కటే దాన్ని ఖండించేశారు కాబట్టే దాని పిల్లలు వంటి వేదశాస్త్రాలు మొదలైనవి ఖండితమైపోయాయి. బాబా ఎంత బాగా అర్థం చేయిస్తారో, అయినా కానీ నడుస్తూ మాయా దెబ్బతింటారు, ధారణ చేయరు. ఇది యుద్ధ స్థలము. పిల్లలైన మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. గీత మొదలైన వాటిలో ఇటువంటి విషయాలు వ్రాయలేదు. బ్రహ్మముఖ వంశావళిగా ఉన్నారు. బ్రహ్మ ద్వారా యజ్ఞం రచించబడింది. రుద్ర జ్ఞాన యజ్ఞం తప్పకుండా ఉంది. అయినా మళ్ళీ యుద్ధ మైదానం ఎక్కడి నుండి వచ్చింది? రాజస్వ అశ్వమేధ యజ్ఞము అన్న పేరు కూడా ఉంది. మన రథం ఏదైతే ఉందో దానిని మనం బలిహారం చేస్తాము. వారు మళ్ళీ దక్ష ప్రజాపతి యజ్ఞాన్ని రచించి గుర్రాన్ని స్వాహా చేస్తారు. ఏవేవి వ్రాసారో చూడండి. సత్యయుగంలో భారతదేశం స్వర్గంగా ఉండేది కాబట్టే తప్పకుండా అక్కడ చాలా కొద్ది మంది ఉంటారని మీకు తెలుసు. దేవీ దేవతల రాజ్యం చేస్తూ ఉంటారు. అక్కడ కాశ్మీరు, సిమ్లా మొదలైన చోట్లకు వెళ్ళేందుకు అసలు వేడి అనేదే ఉండదు. తత్వాలు కూడా పూర్తిగా సతోప్రధానంగా అయిపోతాయి. ఇవి కూడా అర్థం చేసుకునేవారు అర్థం చేసుకోగలరు. సతయుగమును స్వర్గము అని అంటారు. కలియుగాన్ని నరకము అని అంటారు. ద్వాపర యుగాన్ని ఇంతగా నరకం అని అనరు. త్రేతాయుగంలో కూడా 2 కళలు తగ్గుతాయి. అన్నిటికన్నా ఎక్కువ సుఖము స్వర్గంలో ఉంటుంది. ఫలానా వాళ్ళు స్వర్గస్థులయ్యారు అని అంటారు. యమునా నదీ తీరంలో తప్పకుండా రాజ్యం ఉంటుంది. కేవలం దేవీ దేవతలే రాజ్యం చేస్తూ ఉంటారు. అక్కడ కాశ్మీర్, సిమ్లా మొదలైన చోటకు వెళ్ళేందుకు వేడనేదే ఉండదు. స్వర్గస్థులైనారు అంటే తప్పకుండా ముందు నరకంలో ఉన్నట్లే కదా. మనుషులు ప్రతి ఒక్కరూ నరకంలోనే ఉన్నారు. ఇప్పుడు బాబా మనకి అనంతమైన జ్ఞానాన్ని ఇస్తారు. అక్కడ సర్వస్వము మనదే. ఆకాశము, పృథ్వీ అన్నీ మనవే. మీరు స్థిరమైన అఖండమైన శాంతిమయ రాజ్యాన్ని చేస్తారు. దుఃఖం అన్నమాట అక్కడ ఉండదు. కావున దాని కొరకు ఎంతగా పురుషార్థం చేయాలి. పిల్లల స్థితిగతులు ఎలా ఉన్నాయో మన అమ్మా బాబాలు చాలా బాగా పురుషార్థం చేస్తున్నారు. మరి మనం కూడా పురుషార్థం చేసి ఆ విధంగా వారసత్వాన్ని ఎందుకు తీసుకోకూడదు అని కూడా భావిస్తారు. పిల్లలు అలసిపోకండి, శ్రీమతం పైన నడుస్తూ ఉండండి. బాబా అంటారు, శ్రీమతాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. అందులో ఎంతో అప్రమత్తంగా ఉండాలి. ఏమి చేసినా అడగండి, బాబా మేము ఈ విషయంలో తక్కమక్క పడుతూ ఉన్నాము, ఈ విధంగా చేస్తే మాపై పాపం కలిగేదు కదా అని అడగండి. బాబా ఎప్పుడూ ఎవరి నుండి తీసుకోరు. భక్తి మార్గంలో ఈశ్వరార్థం దానం చేస్తారు. మళ్ళీ ప్రతిఫలంగా తీసుకుంటూ కూడా శివబాబా తీసుకొని ఏం చేసుకుంటారో దానం. వారు మహిళలు ఏవి కట్టుకోరు కదా, అంతా పిల్లల కోసమే చేస్తారు. ఇళ్ళుకు నిర్మించిన అది కూడా చివరి సమయంలో మీరొచ్చి ఉండేందుకే నిర్మిస్తారు. మీ స్మృతి చిహ్నము మందిరం కూడా ఇక్కడే ఉంది. మీరు కూడా ఇక్కడే కూర్చున్నారు. సేవాదారులైన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు ముందు ముందు ఎంతో అద్భుతాలు చేస్తారు. ఇక్కడ కూర్చొనే స్వర్గాన్ని చుట్టి వస్తారు. మళ్ళీ అక్కడికి వెళ్ళి మహిళలను నిర్మిస్తారు. ఇల్లు కట్టుకోవటంలో పోటీ ఉంటుంది కదా. ఇప్పుడు 100 సంవత్సరాలలో ఎన్ని నిర్మించారు?
భారతదేశాన్ని స్వర్గంగా చేసేశారు. మరి అక్కడ 100 సంవత్సరాలలో ఏమి తయారు కావు. ఈ సైన్స్ అంతా అక్కడ మనకి ఉపయోగపడుతుంది. సైన్స్ సుఖము అక్కడే ఉంటుంది, ఇక్కడ దుఃఖము ఉన్నది. సైన్స్ విషయంలో ఎంతగా కష్టపడుతూ ఉంటారు. కేవలం తమను తాము మహిమ చేసుకుంటున్నారని పిల్లలు మీరు అర్థం చేసుకున్నారు. ఇక్కడ అల్పకాలికమైన క్షణభంగురమైన సుఖం ఉంటుంది. ఇది మాయ. చివరి సమయంలో ప్రదర్శన ఈ విమానాలు, రాకెట్లు మొదలైన వాటిలో ఇప్పుడు పెడతారు. ఇంతకుముందు ఈ సాధనాలు ఏమీ లేవు, కరెంటు మొదలైనవి కూడా లేదు. ఇవన్నీ మాయా సుఖాలు. ఇవన్నీ మనుషులను భ్రమింపచేస్తాయి. ఇదే స్వర్గము అని మనుషులు భావిస్తారు. విమానాలు మొదలైనవి స్వర్గంలో ఉండేవి. మరి ఇప్పుడు ఇది కూడా స్వర్గమే కదా అంటారు. కానీ ఇప్పుడు స్వర్గం కోసం ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి. డబ్బులు ఉన్నాయి, మహళ్ళు ఉన్నాయి. మా కొరకు ఇక్కడే స్వర్గం ఉందంటారు. దానికోసమే మనం పురుషార్థం చేస్తూ ఉన్నాము. పురుషార్థంలో నిర్లక్ష్య పడకూడదు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ పురుషార్థం చేయాలి, సేవ చేయాలి. స్వయం పవిత్రంగా అయ్యి మీ మిత్ర సంబంధీకులు మొదలైన వాళ్ళను కూడా అర్హులుగా తయారు చేయండి. మధురాతి మధురమైన విషయాలను వినిపించండి. బాబా ఇద్దరు తండ్రుల విషయాన్ని చాలా బాగా అర్థం చేయించారు. ఆస్తి వారసత్వం తండ్రి నుండే లభిస్తుంది. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों के रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते। పురుషార్థంలో ఎప్పుడూ అలసిపోకూడదు. చాలా జాగ్రత్తగా శ్రీమతంపై నడుస్తూ ఉండాలి. తికమక పడకూడదు. ఏ పాపకర్మలను చేయకూడదు. సత్యమైన స్వర్గంలోకి వెళ్ళేందుకు పవిత్రంగా అవ్వాలి మరియు పవిత్రంగా తయారు చేసే సేవ చేయాలి. వరదానము: నిశ్చయ బుద్ధి కలవారిగా అయ్యి లౌకికంలో అలౌకిక భావనను ఉంచే డబల్ సేవాదారి ట్రస్టీ భవ. కొంతమంది సేవ చేస్తూ చేస్తూ అలసిపోతారు. వీరైతే ఎప్పుడూ మారరు అని భావిస్తారు. కానీ నిరుత్సాహాలుగా అయిపోకండి. నిశ్చయ బుద్ధి కలవారిగా అయ్యి నావారు అన్న సంబంధం నుండి అతీతంగా అయ్యి ముందుకు వెళ్తూ ఉండండి. కొంతమంది ఆత్మలకు భక్తి లెక్క పత్రాలు తీరడంతో కొంత సమయం పడుతుంది. కాబట్టి ఓర్పు వహించి సాక్షి స్థితులై శాంతి మరియు శక్తి యొక్క సహయోగాన్ని ఆత్మలకు అందిస్తూ ఉండండి. లౌకికంలో అలౌకిక భావాన్ని ఉంచండి. డబల్ సేవాధారీలుగా ట్రస్టీలుగా అవ్వండి. స్లోగన్: తమ శ్రేష్ఠ వృత్తితో వాయుమండలాన్ని శ్రేష్టంగా తయారు చేయడమే సత్యమైన సేవ. అచ్చా, ఓం శాంతి. ధ్యానములో నా మనసే బాబా ప్రతి నిమిషం విహరించెనే. నీ ధ్యానములో నా మనసే బాబా ప్రతి నిమిషం విహరించెలే. వేల జన్మల తపమో వేల జన్మల తపమో నా మదిలోతులో నువ్వు నిలిచేవులే. నీ ధ్యానములో
నా మనసే బాబా ప్రతి నిమిషం విహరించెలే నీ ధ్యానములో నా మనసే బాబా ప్రతి నిమిషం విహరించెలే నామదిలో ఆనందపు అలలై ఉప్పొంగెనే సాగరమే నిన్ను తలచే నా ఊహలే నింపే నాలో సుఖమే నీవే నా తోడుండి ఓ నీవే నా తోడుండి నన్ను పసిపాపలా నడిపించావులే నీ ధ్యానములో నా మనసే బాబా ప్రతి నిమిషం విహరించెలే మనసనే నా తోటలో పూచేని స్మృతి సుమమే నీ ప్రేమలో ఆనందముతో పులకించే అణువణువే జీవితము అనే బడిలో ఓ జీవితము అనే బడిలో ఒక అనుభూతివై చదివించావులే నీ ధ్యానములో నా మనసే బాబా ప్రతి నిమిషం విహరించెలే నీ ధ్యానములో నా మనసే బాబా ప్రతి నిమిషం విహరించెలే వేల జన్మల తపమో ఓ వేల జన్మల తపమో నా మదిలోతులో నువ్వు నిలిచేవులే నీ ధ్యానములో నా మనసే బాబా ప్రతి నిమిషం విహరించెలే బాబా ప్రతి నిమిషం విహరించెలే బాబా ప్రతి నిమిషం విహరించెలే